Little Wings Preschool, AC Campus, Baby K, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 377. Come have fun and learn. ఒంగోలు నగరంలోని జేఎంబీ చర్చి నందు ఆరాధన జరుగుతున్న సమయంలో అగస్టిన్ పాస్టర్ వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు చర్చిలోని కానుకల పెట్టెలను తీసుకుని వెళ్లారంటూ జేఎంబీ చర్చి కార్యదర్శి యాదల రాజశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఆదివారంలాగే ఈ రోజు కూడా దేవుని ఆరాధనలో తాము ఉండగా కొంతమంది వ్యక్తులు కానుకల పెట్టెలను పులిపీఠం వద్ద నుంచి తరలించి వేరొక రూమ్లో పెట్టి తాళం వేసేందుకు ప్రయత్నించగా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన పోలీసులు వాటిని యథాస్థానానికి తెచ్చే ప్రయత్నం చేశారని, కానీ తిరిగి అక్కడ పెట్టలేదని, ఇలాంటి పరిస్థితులు జేఎంబీ చర్చి చరిత్రలోనే చూడలేదని, ఎటువంటి అనుమతులు లేకుండా సొంత కమిటీ ఏర్పాటు చేసుకుని చర్చిలో ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వారిపై కానుకల పెట్టెలకు సంబంధించి పూర్తి ఆధారాలతో జిల్లా ఎస్పీని కలిసి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ను కలిసి దీనిపై పూర్తి విచారణ జరిపించాలని కోరారు. ఈ సమావేశంలో జేఎంబీ చర్చి ట్రెజరర్ జగజ్జీవన్ రామ్ మాట్లాడుతూ, గత 100 సంవత్సరాల నుంచి ఆరాధనలో పాల్గొనేవారు తమకు తోచిన విధంగా కానుకలను వేస్తూ ఉంటారని, ఆ కానుకల పెట్టెలో వేసిన డబ్బులను ఇప్పటి వరకు ఎవరూ ముట్టుకోలేదని, ఎన్నో సంవత్సరాలుగా అవి అలాగే అక్కడే ఉన్నాయని, ఇప్పుడు కొత్తగా పుట్టుకు వచ్చిన జనరల్ సెక్రటరీ పేరుతో కొంతమంది కానుకల పెట్టెలను తరలించడం వెనుక దానిలో ఉన్న డబ్బును కాజేసేందుకు కుట్ర జరుగుతుందని, అంతేకాకుండా చర్చికి సంబంధించిన సీసీ కెమెరాలు కూడా తీసివేయడం ఇది పూర్తిగా దొంగతనానికి కారణంగా భావిస్తున్నామని, ఈ చర్యకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఎంబీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చరిత్ర కలిగిన ఒంగోలు జ్యూవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘాలయంలో ఆదివారం ఈ దినం క్రైస్తవులకు పర్వదినం. ఆదివారం ఆరాధన జరుగు సమయంలో ఆరాధన జరుగుతుండగా ఒక భయంకరమైనటువంటి థెఫ్ట్, దొంగతనము, కానుకల పెట్టెల్ని అపహరించి కొందరు దుండగులు వాటిని తీసుకెళ్ళి బంగ్లాలో దాచిపెట్టడం జరిగింది. వాటి వివరాలు తెలుసుకున్న తర్వాత మేము ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు తర్జనా భర్జన జరుగుతుంది. అసలు ఆ కానుకల డబ్బాలు ఎక్కడయ్యాయి, ఎవరయ్యాయి? గతంలో ఒక 10 సంవత్సరాల పూర్వం నుంచి అక్కడ సమస్యలు ఏర్పడ్డప్పుడు ఆ కానుకలు పెట్టి సీల్ వేయడం జరిగింది. ఆ కానుకలు పెట్టిన సీల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవడ కదిలించలా. ఇప్పుడు మాత్రం ఈ దొంగలు కదిలించారు. ఇది పెద్ద క్రిమినల్ విధానం. అంటే మేము అది ఇది తోపు అంటున్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీకు కోర్టు వారు ఏమైనా ఉత్తర్వులు ఇచ్చున్నారా? మీకు ఉంటే రిటర్న్గా చూపించండి. ఏమీ లేకుండా మేము గెలిచామని సంకల ఆడించడం కుదరదు. ఇంకొక విషయం చెప్తున్నాను నేను మీకు. ఎవరైతే ఎన్నికలు పెట్టామని చెప్పినాడో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారో, ఆయన ఏమైతే మీడియాలో ఇచ్చాడో తెలుసుకోండి ముందు. వీటిని నేను తీసుకెళ్ళి కోర్టులో పెట్టి, నా మీద కూడా 2 కోర్టు కేసులు ఉన్నాయి, వాటిని పరిష్కారం చేసుకొని ఆర్డర్లు తీసుకుంటారని చెప్పాడు. అంతవరకు వారు మౌనం వహించాలా. అంతేగాని ఇప్పుడిప్పుడే పగలగొట్టి లాక్కొని మూటలేసి ఈ విధంగా డబ్బులు స్వాధీనపరుచుకునే దౌర్భాగ్య స్థితిని ఎందుకు కలిగించారనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు మాకు. మేము ఒకటే చెప్తున్నాం, మేము తప్పు చేసినా తప్పే, మీరు తప్పు చేసినా తప్పే. చట్ట ప్రకారం రండి.
కోర్టు ఉత్తర్వులు ఏదైనా ఉంటే మాకు తీసుకొచ్చి చూపించండి, లేదా మీడియా ద్వారా చూపించండి కోర్టు ఉత్తర్వులు. హైకోర్టు నుంచి ఏమైనా ఉత్తర్వులు ఇస్తే మీడియా ద్వారా చూపించండి, అయ్యా ఇదిగో వీళ్ళ ఉత్తర్వులు ఉన్నాయి, వీళ్ళ మేనేజ్మెంట్ అని. అతను మీకు ఎలక్షన్ పెట్టిన అతనే చెప్పాడు కోర్టులో పెడుతున్నాను ఇదని. మరి ఏ ఉత్తర్వులు పెట్టాము మీరు? నేను మేనేజ్మెంట్, అసలు మీరు ఆలయంలో పెట్టే అధికారం కూడా లేదు మీకు. ఆలయంలో మీరు ఆరాధన కూడా జరపడానికి లేదు. ఏ అధికారం ఉంది నీకు? అసలు ఎవరు నువ్వు అసలు? కనుక మేము ప్రశాంతంగా సావధానంగా పోతున్నాం. దాన్ని మీరు ఆసరాగా తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి కుదరదు. చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయి. దీని మీద మేము చాలా సీవియర్ యాక్షన్ తీసుకుంటాం. ఈ దొంగతనం మీద ఇది భయంకరమైనటువంటి సిచ్యువేషన్ కలిగించి ఆరాధనకు కూడా డిస్టర్బెన్స్ కలిగించారు. కనుక దీనిని మరొకసారి జరగకుండా మీరు జాగ్రత్త పడాలని నేను కోరుతున్నాను. యాజ్ ఏ సెక్రటరీ జేఎంబీ చర్చ్, నన్ను సెక్రటరీ కాదని నీవు కాదు చెప్పడానికి ఎవడూ చెప్పలేడు. ఎందుకో తెలుసా? హైకోర్టే నన్ను పిటిషనర్గా చూపించింది. హైకోర్టు నువ్వు కాదన్నప్పుడు అప్పుడు నేను సెక్రటరీని కాదు. అది తెలియదేమో వాళ్ళకి. కనుక వాళ్ళని ఎవరిని ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా సెక్రటరీగా చూపించినట్టు కోర్టు ఉత్తర్వులు ఎక్కడా లేదో ఇప్పటికి స్టిల్ టుడే. చూపించమనండి. జిల్లా కోర్టులో ఉందా, మున్సిపల్ కోర్టులో ఉందా, హైకోర్టులో ఉందా ఈ సెక్రటరీ అనే పదం వాళ్ళ దగ్గర నుంచి? రాజశేఖర్కి ఉంది, జిల్లా కోర్టులో ఉంది, హైకోర్టు కూడా రాజశేఖర్ పిటిషనర్ సెక్రటరీ జేఎంబీ చర్చ్ అని చెప్పాడు. అదే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ నాకు 16వ తారీఖు ఒక లెటర్ పంపించాడు, యాదల రాజశేఖర్ సెక్రటరీ జేఎంబీ చర్చ్ అని. మిమ్మల్ని సెక్రటరీ అని ఎవడన్నా చూపించాడా? ఈ జిల్లా రిజిస్ట్రార్ చూపించాడా? లేకపోతే జిల్లా కోర్టు చూపించిందా, హైకోర్టు చూపించిందా? నువ్వు చేసావంటే దొంగతనమే. డబ్బాలు పగలు కొట్టాడు, దొంగతనం అవుద్ది. జాగ్రత్త. మీరు ప్రెస్ ద్వారా నేను చెప్పేది ఒకటే, నమ్మకమైన పని చేయాలి. ఎవడైనా సరే నీతిగా పని చేయండి. దేవుని బిడ్డలు అంటున్నారు, బైబుల్ అంటున్నారు, వాక్యం అంటున్నారు, ఆరాధన అంటున్నారు. దొంగతనమా ఇట్లా జరిగేది? పబ్లిక్ రా, ఆడబెట్టి పగలు కొట్టడం ఎందుకు? నీకేమైనా రైట్ ఉంటే పబ్లిక్ కౌంట్ చేసుకో. దొంగతనంగా తీసుకెళ్ళి ఆడు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అంటే నువ్వు కాదు అని అవునని ప్రూవ్ చేసుకున్నప్పుడు చెయ్యి ఆ పని. కనుక దీనిని మేమంతా దీని ఆధారాలు కూడా మీకు ఇస్తాను. ఇప్పుడే దాన్ని ఎవరెవరు ఎట్ట తీసుకెళ్ళింది, ఎవరెవరు లోపల ఉంది, డిపార్ట్మెంట్ ఏమి అడిగింది, ఇవన్నిటి కూడా మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈరోజు జరిగినాయి. అవి మీడియాకు కూడా నేను అందిస్తాను. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, సంఘంలో మనం బైబిల్ ఒక మాట అంటుంది, మీ నుంచి అన్యుల మధ్య నా నామం దూషించబడుతుందని. బయట కూడా డబ్బు కోసం తన్నుకుంటున్నారు వీళ్ళు అంటున్నారు. అదే వృత్తాంతం ఇప్పుడు బయటపడ్డది. డబ్బే 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 అనే తలంపు. ఎందుకు? జరిగిన నాడు జరుగుద్ది, నువ్వెందుకు ఆ దొంగతనం చేయాలా? గత వారంలో ఇది వ్యక్తే, చిరంజీవి అనే వ్యక్తే, డబ్బులన్నీ అయిపోయినాయి, డబ్బులు కావాలా, డబ్బాలు పగలు కొట్టాలా అన్నాడు. డబ్బులన్నీ అయిపోయినాయి అన్నాడు. అంటే డబ్బు ఎందుకు అయిపోయింది? ఎక్కడి నుంచి వస్తే అయిపోయింది నీకు? కనుక ఇవన్నిటినీ మనసులో పెట్టుకొని, ఇవన్నీ నాకు విట్నెస్లు ఉన్నాయి నా దగ్గర. వీటన్నిటినీ నేను కోర్టు పరంగా, జ్యుడిషియల్ పరంగా, తర్వాత డిపార్ట్మెంట్ పరంగా మొత్తం చూపిస్తాను. ఏం యాక్షన్ జరుగుద్దేదో చూస్తాము. దయచేసి ఇక్కడైనా క్రియలు మానుకొని మీ రైట్స్ కోసం ప్రయత్నించండి. నేను కాదన్నా, మీకు రైట్ వస్తే నేను వద్దంటానా? రైట్ లేకుండా నువ్వు పని చేస్తే మాత్రం నేను ప్రతిఘటిస్తాను. అది మనసులో పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఈ వీడియో ప్రకారం ఈ మార్టిన్ బంగ్లాలోకి ఈ బాక్సులు తీసుకెళ్ళి 4 వ్యక్తులు లోపల ఉండి, మళ్ళీ పైన 3 ఉండి ఏదో రకంగా జనాన్ని మోసగిచ్చి వాటిని కౌంట్ చేసుకొని దొంగిలించాలని తలంపుతో ఉన్నారు.
అది తెలుసుకున్న మేము వెంటనే వాటిని ఎదుర్కొన్నాం. పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాం. పోలీసు వారు అక్కడ ఉన్నారు. మరి యాజిటీస్గా వాటిని తీసుకొచ్చి లోపల పెట్టమని కోరినాం. వాడు పెడతారనుకున్నాం. మరి ఏం జరుగుతుందో చూడాలా. మా కార్యదర్శి గారు చెప్పిన విధంగా చరిత్ర కలిగినట్టు ఈ యొక్క జేఎట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘంలో ఈరోజు ఒక దురదృష్టకరమైన అసంఘటితమైనటువంటి చర్య జరిగినందుకు మేము విచారిస్తూ ప్రజలందరికీ దానిలోనే ఉన్న వాస్తవాలు ఏందో తెలియని ఉద్దేశంతో మేము మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ సంఘంలో గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కొన్ని వివాదాల వల్ల సంఘము ముమ్మడిగా ఉన్నప్పుడు సంఘం యొక్క భక్తులు వారి దేవుని మీద ఉన్నటువంటి భక్తితో శ్రద్ధలతో దేవునికి కృతజ్ఞతగా సమర్పించిన కానుకలు కొన్ని డబ్బాల్లో నిల్వ చేయడం జరిగింది. అప్పుడు జరిగిన సంఘటనల్లో ఆ డబ్బులు కోర్టు వివాదాలు పరిష్కారవంతమై ఏక కమిటీ ఏక సంఘము ఏర్పడేంత వరకు కూడా వాటిని కదిలించకూడదనే మంచి ఉద్దేశంతో పై అధికారుల యొక్క అనుమతులతో మేము వాటిని సీల్ చేసి అవి లోపల పెట్టాం. గతంలో మేము పరిపాలించిన కాలంలో కూడా ఎక్కువ కాలం ఆ డబ్బాల జోలికి ఎవ్వరూ వెళ్ళలేదు. మాకు ఆదివారము భక్తులు సమర్పించిన కానుకలతో మా యొక్క చర్చి అడ్మినిస్ట్రేషన్ని మేము నడుపుకుంటున్నాం. ఇప్పుడు ఒక కొత్త కమిటీ వచ్చింది. అది కమిటీ వచ్చింది అనేది మేము చెప్పం. కమిటీగా ఏర్పడ్డారు. దాన్ని ఒక రిజిస్ట్రార్ వారు చట్ట విరుద్ధముగా ఒక ఎన్నికలు జరిపి ఒక 13 మంది సభ్యుల్ని ఆయన ఇష్టపూర్వకంగా ఆయన ఎన్నిక జరిగించి వారు ఊరికే ఎన్నిక కాబడ్డారనే ప్రకటన మాత్రమే చేశారు. కానీ అలా ఏర్పడ్డ కమిటీకి ఎలాంటి పూర్తి అధికారాలు కానీ ఈ సంఘ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు ప్రవేశించడానికి తగిన ఉత్తర్వులు కానీ ఇచ్చి ఉండాల. ఆయన చెప్పినది ఏంటంటే, నేను ఎన్నికలు జరిగించాను, ఇది హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం జరిగింది కనుక హైకోర్టుకు నివేదిక సమర్పించాను. అక్కడ నుంచి నివేదిక వచ్చిన తర్వాత అది ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరిగే విధంగా తగిన ఏర్పాట్లు చేయడానికి నేను నివేదిక ఇస్తానని చెప్పాడు. కానీ ఆ ఎన్నిక కాబడినామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా పవర్స్ ఇవ్వాల. దాంట్లో ప్రెసిడెంట్ ఎన్నిక కానీ సెక్రటరీ ఎన్నిక కానీ ట్రెజరర్ ఎన్నిక కానీ జరగల. పైగా జనరల్ సెక్రటరీ అని ఒక ఆయన చెప్పుకుంటున్నాడు. జనరల్ సెక్రటరీ అనేది ఈ చర్చి కాన్స్టిట్యూషన్లోనే లేని పదం. జనరల్ సెక్రటరీ అనేవాడు దీనికి ఉండడు. మరి ఆయన సొంతంగా ఎవరికాలు ట్యాగులు తగిలించుకొని మాకు అధికారాలు ఉన్నాయి అనుకుంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో కూడా ఇక్కడున్న చట్టబద్ధంగా ఎన్నికై పరిపాలన సాగిస్తున్న కమిటీలపై చాలా చవాకులు పేరాలు. దాని విషయమై ప్రత్యేకమైన చర్యలు తీసుకోవటానికో మేము ఉపక్రమించాం. అయితే ఈరోజు వాళ్ళు ఇక్కడ ఆరాధన జరుగుతున్న సమయంలో మేము పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం కూడా చట్టానికి లోబడి మేము వెనకటిలాగానే సౌత్ సైడు వాళ్ళు నార్త్ సైడు ఆరాధనలు జరుపుకుంటూ ఉండాల్సిన పరిస్థితులలో వాళ్ళు చర్చిలో ఆరాధన జరిగించి మా ఆరాధనకి ఆటంకంగా పెద్దగా సౌండ్ బాక్సులు పెట్టి మేనేజ్ చేయటం అనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అక్కడ ప్రసంగం చేసే వ్యక్తికి ఈ సంఘముతో ఎలాంటి సంబంధము లేదు. అతను ఈ సంఘములో ఒక డైరెక్టర్గా ఉంటూ బహిష్కరించబడిన వ్యక్తి. అతను ఏనాడు పాస్టర్ అనేవాడు కాదు. అతనికి కాలము సమీపించిందని ఒక కొద్ది రోజులలో హైకోర్టుల ఉత్తర్వుల ద్వారా వాళ్ళ యొక్క పదవీ కాలాలు ఊడిపోతాయి అనేటటువంటి భయంతో అతను అనేకమైనటువంటి ఇలాంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలను జరిగిస్తున్నటువంటి పద్ధతిలో ఈరోజు ఈ బాక్సులను తీసుకుపోవడం జరిగింది. చర్చి హాల్లో పులిపీఠంలో ఉన్న బాక్సులు అక్కడ ఉన్నటువంటి ఎక్కడో ఉన్నటువంటి బంగల్లోకి ఎలా వెళ్ళగలిగినాయి. అది కేవలం ఈ ఆరాధన జరిగే సమయంలో మేము ఆరాధన కనుక్కున్న సమయంలో అతని యొక్క ప్రోత్సాహంతో అక్కడ పనిచేసే వర్కర్సు వాటిని ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి లోపల తాళాలు వేసుకొని లెక్కించడానికి పూనుకొని ఆ డబ్బులు దొంగిలించడానికి ఇది గ్రేట్ రాబరీ. ఈ చర్చి చరిత్రలో ఇది ఒక గ్రేట్ రాబరీ అని చెప్పేసి మీకు తెలియజేస్తూ వాళ్ళ మీద తగిన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము మా యొక్క నివేదికను సమర్పిస్తూ దీని విషయమై మేము ఉన్నత అధికారులకు కూడా నివేదిస్తాము. వారు ఆ చర్యలు మానుకొని ఆ బాక్సులు ఉన్న ఈ విధంగా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టి భవిష్యత్తులో కోర్టు వారు ఎవరికైతే చట్టబద్ధంగా మీరు పాలకవర్గంగా ఏర్పడి పరిపాలించవచ్చునో వాళ్ళు మాత్రమే వాటి మీద అధికారం తీసుకోవడానికి తగినటువంటి
అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, అందుకు విరుద్ధంగా వాళ్ళకు ప్రవర్తించి చేసినట్టయితే వాళ్ళ మీద చట్ట విరుద్ధమైన సివిల్ క్రిమినల్ చర్యలు తప్పకుండా తీసుకుంటామని మీకు మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. దీనిని మీరు ప్రజలందరిలోకి తీసుకొని వెళ్ళి ఈ వాస్తవాలను జనాలందరికీ తెలిసి వారు చేసే తప్పులను మీరు ఒక మీడియా ముఖంగా వాళ్ళని వెళ్ళగట్టాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు అది ఇప్పుడే తెచ్చిపెట్టాలా. పోలీసు వారు దాని మీద చర్చలు జరుపుతున్నారు. తెచ్చి పెట్టకపోతే అది చెప్తున్నాను కదా, గ్రేట్ రాబరీకి ఉండే శిక్ష ఏమిటో ఉంటుంది. ఆ పక్క అవతల పక్క వ్యక్తులను వ్యక్తి చేసే వ్యక్తులందరిపై కూడా సివిల్ క్రిమినల్ చర్యలు మేము తప్పకుండా తీసుకుంటాం. అది చెప్పలేం. ఎందుకంటే అవి వాలంటరీగా భక్తులు వేసే చందా, రూపాయి వేసేవాడు ఉంటాడు, 1000 వేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. కేవలం వారి కార్యక్రమాలు జరిగించేదందుకు వాళ్ళకి భక్తి లేదు, భయం లేదు. దేవుడు అంటే సాంఘిక కార్యక్రమాలు వాళ్ళ ఖర్చులు పెట్టి వాడుకుంటూ ఈ దొంగిలించి ఇప్పుడు వాళ్ళ ఖర్చులు వాడుకోవడానికి కేవలము వాళ్ళు ఈ కమిటీలు ఇవన్నీ డబ్బు కోసమే చేస్తారు. సీసీ కెమెరాలు పెట్టి ఉన్నాయి లోపల. ఆ సీసీ కెమెరాలు కూడా గత వారంలో ఆ సంఘ సెక్రటరీ దొంగిలించి తీసుకెళ్ళాడు. సంఘ సెక్రటరీ కానీ చెప్పబడుతున్న వ్యక్తి అతనే అవి తీసుకుపోవడం జరిగింది. దాని మీద మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. అక్కడ కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయ్యింది. ఆ సీసీ కెమెరాలు పెట్టాలా. ఇప్పుడు ఉన్న సీసీ కెమెరాల ద్వారా కూడా ఈ జరుగుతున్న వివరాలను కూడా నమోదు చేయబడినాయి. అవన్నీ కూడా మీకు అందరికీ మేము వివరాలు సమర్పిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn.